మనం స్నేహితులుగా ఉండలేమా? నేను నీకు స్నేహితుడిగా ఉండకూడదా? ఇంతవరకు ఈ పేరు లేని బంధానికి నేను ఒక పేరు ఇవ్వాలనుకుంటున్నాను. తను నువ్వు? అవును నేనే. నువ్వేమనుకుంటున్నావు? నాకు అసలేం తెలీదనా? ఎందుకు ఇలా చేసావు? నీ బుర్ర కొని పాడైపోయిందా ఏంటి? నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవును, నేను ఇంట్లోనే ఉన్నాను. నన్ను చంపాలని చూసావు కదా నువ్వు. ఇక అందుకే కదా నా ఫ్లాట్ నిప్పు అంటించావు. నా చావు ఒక యాక్సిడెంట్ లా అనిపించాలని. చూడతాను, నేను నిప్పంటించాను కానీ నువ్వు నన్ను చంపాలని అనుకోలేదు రాయ్. నువ్వు బయటకు కనిపించేంత అమాయకురాలివైతే కాదు ప్రజ్ఞ. నీ మొహం చూస్తే ఎవరికి ఏమీ అర్థం కాదు అసలు నీ బుర్రలో ఏం నడుస్తుందో అని. ఒకవైపేమో నాకు హెల్ప్ చేస్తున్నావు, మరోవైపేమో నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నావు. కనీసం నువ్వు నా బిడ్డ గురించి అయినా ఆలోచించాలి కదా. వాడు ఇంకా ఈ ప్రపంచంలోకి రాలేదు. చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపాలనుకున్నావు? స్టాప్ ఇట్ తను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనెందుకు అలా చేస్తాను చెప్పు. ఎందుకంటే నీకు అభికి అడ్డు ఉండకూడదని అనుకున్నాను. నేనేదైతే చేస్తున్నానో అది నీ కోసం, నీ బిడ్డ కోసం చేస్తున్నాను. నీ బిడ్డకి ఆయన పేరు ఇవ్వాలి అని చేస్తున్నాను. నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వేమో నన్నే అనుమానించి మాట్లాడుతున్నావా? చూడు, నువ్వు నన్ను మాట్లాడకుండా వినుతాను. నా జీవితంలో ఇప్పటికే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఇంకా సమస్యలు తీసుకురావద్దు. ప్రజ్ఞ, అసలు నా ఇంటిని కాల్ చేసి నాకేం ఇవ్వగలవు నువ్వు? నీ ఇల్లు కాలిపోతే నీకంటూ ఒక ఇల్లు లేకుండా పోతుంది. అప్పుడే నేను ఆ ఇంటికి వెళ్లి చెప్పగలను, నువ్వు ఆలియాకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మేమందరం నీకు హెల్ప్ చేయాల్సిందే అని. వాళ్ళందరికీ ఎప్పుడైతే తెలుస్తుందో నీకు ఇల్లు లేదు అని, అప్పుడు వాళ్ళే స్వయంగా నిన్న ఆ ఇంట్లో ఉండమంటారు. యూ హ్యావ్ అ పాయింట్. కానీ దానికి నిజంగా కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తారా ఏంటి? ఒకవేళ వచ్చారంటే వాళ్ళందరికీ ఇదే కదా అనిపిస్తుంది, నువ్వు ఆ ఇంట్లోకి రావడానికి అబద్ధం చెప్తున్నావు అని. అప్పుడు నష్టం నీకే జరుగుతుంది. ఓకే, తప్పంతా నాదే. ఇప్పుడేం చేయాలి? నువ్వు నాతో పాటు రావాలి. వదినా ఏమంటున్నారు? అంటే నా ఉద్దేశం మీరు చెప్పేది నిజమా? అంటే నీకేమనిపిస్తోంది? నీకు అబద్ధం చెప్తున్నానా? నేను నా కళ్ళారా చూసిందే ఇప్పుడు నీతో చెప్తున్నాను. ఐ కాంట్ బిలీవ్ దిస్. అయినా మామ్ ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి నాన్నమ్మకి చెప్తాను. ఆకాష్, ప్లీజ్, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. అర్చన, నువ్వు నేను చెప్పేది విను. నేను మాట్లాడి తీరాల్సిందే, ఓకే? ఇప్పుడు జరిగింది రేపు జరగచ్చు, ఫ్యూచర్ లోనూ జరగచ్చు, ఇంకా దారుణంగా జరుగుతుంది. అది కాదు ఆకాష్, ఆవిడ మీ అమ్మ కదా. అలాగే నువ్వు నా భార్య అర్చన. నీతో పాటు నా బిడ్డ కూడా ఉంది. మీ ఇద్దరి విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను. నేను మాట్లాడాల్సిందే, ప్లీజ్. లేదు ఆకాష్. అర్చన, ఆకాష్ చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు. నువ్వు తన భార్య కాబట్టి నీ గురించి తను ఆలోచించాలి కదా. ఇలా చూడు, ఒకవేళ ఈ రోజు తన గొంతు ఎత్తలేదంటే అప్పుడు రేపు అత్తయ్య గారి గొంతు రైజ్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అత్తయ్య గారికి ధైర్యం ఎక్కువైపోతుంది. ఈ రోజు ఆవిడ అరటితో విసిరారు, రేపు నూనె వంపుతారు, ఎల్లుండి ఇంకేమైనా ఇంకేదైనా ఇంకా అంటే ఆవిడ్ని ఏదో ఒక రోజు ఆపాల్సిందే కదా మనం. ఆకాష్, నువ్వు వెళ్ళి అమ్మమ్మకి అంతా చెప్పాయి. ఇలా చూడు, ఏంటంటే నేను కూడా చెప్తాను నేనేం చూసానో అది. నువ్వు వెళ్ళు. వద్దు ఆకాష్, ప్లీజ్. అర్చన, నువ్వు నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆకాష్ ప్లీజ్, నువ్వు నీ చెప్పేది విను ప్లీజ్. ఓకే, చెప్పు. ఇప్పటికే మనం ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళాం కదా. ఇప్పుడు మనం వేసే ఈ అడుగు కూడా మనకి వాళ్ళకి మధ్య దూరం పెంచడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మమ్మకి చెప్తావు, అమ్మమ్మ వెళ్ళి అత్తయ్య గారిని తిడతారు. అత్తయ్య గారికి వ్యతిరేకంగా నేను రెచ్చగొట్టాననుకుంటారు, లేనిపోనివన్నీ చెప్పారనుకుంటారు. ఆ తర్వాత ఆవిడ నిన్ను తిడతారు.
ఆకాష్, నేను ఆవిడతో తల్లి కూతుర్ల బంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ తల్లి కొడుకుల బంధమే చెడిపోయిందంటే నేను ఆవిడ మనసుని ఎప్పటికీ గెలుచుకోలేను ఆకాష్. ఆవిడ మనల్ని క్షమించారని మనం ఎలాగైతే అనుకుంటున్నామో అలాగే మనం ఎందుకు ఆమెని క్షమించకూడదు? ప్లీజ్ ప్లీజ్. ఓకే, కానీ అర్చన కేవలం నీకోసమే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజు తర్వాత అమ్మ మళ్ళీ ఇలాగే చేస్తే నీ మాట కాదు, అప్పుడు ఎవరి మాట విన్నావు? అర్చన, నా వరకు నువ్వు నా బిడ్డ నాకు చాలా ఇంపార్టెంట్. ఓ గాడ్, ఇదైతే పూర్తిగా గాలి తీసేసింది. నేనైతే ఇక్కడ మంటల్లో నూనె పోయడానికి వచ్చాను, కానీ ఇక్కడ అసలు మంటలే రావడం లేదు కదా. ఇక్కడ కనీసం చిన్న నిప్పురావు కూడా రానేలేదు. వైశాలి, భజన చేయి భజన. నీ పప్పులు ఇక్కడ అస్సలు ఉడుకో. ఇంకోటి ఏదైనా ఆలోచించు. అరే వా, టీ ఇంకా బిస్కెట్. టీ సువాసన చాలా బాగా వస్తుంది. టీ కూడా బానే ఉంటుంటుంది. ఇది మార్కులు కొట్టేయాలని చాలా ప్రయత్నిస్తున్నట్టుంది. సంతోషంగా ఉండమ్మా. ఇప్పుడు నేను పెద్ద కోడలనే ఫీలింగ్ నాకు వస్తుంది. ఈ ఇంట్లో నాకు కూడా టీ అందించే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. అక్క, నువ్వు టీ ఎందుకు తాగడం లేదు? ప్రజ్ఞ ఇంతవరకు రానేలేదు. తను ఏ టెన్షన్లో ఇలా ప్రవర్తిస్తోంది అని నాకు తెలిసేంతవరకు నా గొంతులో కనీసం నీళ్లు కూడా దిగడం లేదు. అభి, ఇలా రా బాబు. ఏంటని? నువ్వు ప్రజ్ఞని అడిగావా బాబు ఎక్కడికి వెళ్ళింది, ఎంతసేపట్లో వస్తుందని? నన్నమ్మ, నేను ఫోన్ చేసి చూశాను కానీ ఫోన్ కలవడం లేదు తనది. ఈ పాటికి వస్తుంటుంది. అక్కయ్య, ప్రజ్ఞ వచ్చేసింది. అరే 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 అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇంతకీ ఈ సామాన్లన్నీ ఎవరివి? ఏడవకు, నీ మేకప్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు చెప్పు, నిన్నెవరైనా కొట్టారా లేక ఏదైనా ఆడ్ ఫిలిం ని చేయి జారిపోయిందా? అయ్యో దేవుడా, ఇది భలే ఉందే. తనైతే ఏడుస్తూ కూడా నాటకం ఆడుతోంది. ఈ బ్యాగ్ ఎవరిదో ఏంటో చెప్తావా లేదా? ఈ బ్యాగ్ తన్నుదమ్మమ్మా. తను ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది. ఈ ఇంట్లోనే ఉంటుందా? తను ఇక్కడెందుకుంటుంది? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు ప్రజ్ఞ? ముందు అర్చనని తీసుకొచ్చావు, ఇప్పుడు తను. ఈ ఇంటిని ఏమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా ఏంటి? ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటావా? కానీ తను ఇక్కడెందుకుంటుంది? ఎందుకంటే నేను తనకి మాటిచ్చాను. ప్రజ్ఞ, ఇదైతే అసలు కారణమే కాదు కదమ్మా. తను మనకి బంధువు కాదు, అలాగే తనకి ఇల్లు వాకిలి లేకుండా కూడా లేదు. మరి తను మన ఇంట్లో ఎందుకుంటుంది? ఎందుకంటే అమ్మమ్మ ఈరోజు తనకి ఇల్లు లేకుండా పోయింది కాబట్టి. అదేంటంటే తను ఫ్లాట్లో నిప్పు అంటుకుంది. ఇక ఈ ఊర్లో తనకి బంధువులెవరూ లేరు. అలాగే తను వాళ్ళ అమ్మా నాన్న ఊర్లో లేరు. ఇంత హడావుడికి ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, అందుకే తనుని కలవడానికి వెళ్తున్నాను. ఈ మధ్య తనుకి పనులు కూడా పెద్దగా ఏవి రావడం లేదు. లేదంటే తను అనుకుంటే ఏదైనా 5 స్టార్ హోటల్లో కూడా ఉండగలదు. ఇప్పుడు తనకు ఉండటానికి ఇంకెక్కడ చోటు లేదు, అందుకే నేను తనని ఇక్కడికి తీసుకొచ్చాను. తన ఇంట్లో నిప్పంటుకుందా లేక తను మా ఇంట్లో నిప్పంటించడానికి వచ్చిందా? కానీ మనింటికెందుకు? ఒకవేళ బంధువులెవరూ లేరు అంటే స్నేహితులు చాలా మంది ఉంటారు కదా. చాలా పెద్ద మోడల్ కదా, చాలా మంది తెలుసుంటారు తనకి. ఎక్కడైనా ఉండొచ్చు కదా తను. తన ఫ్లాట్ రెడీ అయ్యేంత వరకు కూడా
అద్దింట్లో కూడా ఉండొచ్చు కదా తను, కానీ నువ్వు తనని ఇక్కడికి తీసుకొచ్చావు. నీకు తెలుసు కదా తను ఎలాంటిదని. నాకంతా తెలుసు అత్తయ్య గారు, కానీ మీరు మర్చిపోయినట్టున్నారు తను ఆలియాకి బెస్ట్ ఫ్రెండ్ అని. ఈ కష్ట సమయంలో మనం తనకి సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? అయినా నాకు అర్థం కావడం లేదు అసలు సమస్య ఏంటని. ఇంత పెద్ద ఇల్లుంది, ఒక గదిలో తను ఉన్నంత మాత్రాన గదులు తక్కువైపోతాయా లేక భోజనం సరిపోదా? అరే లేదత్తయ్య, ఈ విషయం గురించి ఇంట్లో ఎలాంటి డిస్కషన్ వద్దు. నాకేది కరెక్ట్ అనిపిస్తే నేను అదే చేస్తాను. రాబిన్, ఎస్ మ్యామ్. మేడం సామాన్లు తీసుకెళ్లి పైన గెస్ట్ రూమ్ లో పెట్టు. పద. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ప్రెగ్నా, ఐమ్ సో హ్యాపీ. నేను అభి ఇంట్లో ఉన్నాను, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఐ కాంట్ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐమ్ సో హ్యాపీ. ఓ మై గాడ్. నేను అభి ఇంకా ఆలియా మేము ముగ్గురం కలిసి నిన్ను పంపించలేకపోయాం, కానీ నువ్వు ఒక్కదానివి. ఐ మీన్ ఇవన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయంటే నాకు నమ్మకం కలగట్లేదు. నిజంగా నువ్వు ఒక మెజిషియన్. కానీ ఒక విషయం నాకు నచ్చట్లేదు. నేను ఇక్కడ ఈ రూమ్ లో ఉండాల్సి వస్తుంది. ఐ మీన్ నేను అభి గదిలోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతాను? అభి ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉండాలి కదా, రైట్? సి ఐ నో నీకు ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది, బట్ అభి రూమ్ లోకి నన్ను షిఫ్ట్ చేయడానికి నీ దగ్గర చాలా టైం ఉంది. అంతవరకు నేను ఈ రూమ్ లో అడ్జస్ట్ అవుతాను. ఓకే ఓకే, వాట్ ఎవర్. నువ్వు ఇది చెప్పు, నీ ప్లాన్ లో నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ నువ్వు ఎప్పుడు ఎలా ఇంట్లోంచి బయటకు వెళ్తావు? అది ఇంకా ఆలోచించలేదు, కానీ నువ్వు కంగారు పడద్దు. నిన్ను నేను ఇంట్లోకి ఎలా తీసుకొచ్చాను అలాగే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మమ్మకి నేను ఇప్పటికే చాలా కోపం తెప్పించాను. ఇప్పుడు ఆవిడ దృష్టిలో నేను ఇంకా కొంచెం దిగజారాల. తర్వాత ఆవిడ స్వయంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. యునో ఆలియా నాకు బెస్ట్ ఫ్రెండ్, కానీ నేను తనతో డీల్ చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తుంది. ఒకవేళ ఇదే డీల్ నేను నీతో చేసుకుని ఉంటే, ఇప్పుడు నువ్వేదైతే చేస్తున్నావో అది ఇంతకుముందు చేస్తుంటే గనక ఈ పాటికి నాకు అభికి పెళ్లి జరిగిపోయి ఉండేది, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. నువ్వు ఇక విశ్రాంతి తీసుకోవడం మంచిది, అలసిపోయి ఉంటావు. నేను రాబిన్కి చెప్పి నీకోసం టిఫిన్, టీ ఏవైనా తీసుకొచ్చి. అభి, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నేను నీతో పాటు నీ ఇంట్లోకి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అభి, చాలా రోజులైంది నీతో ఒంటరిగా మాట్లాడి. రాత్రికి అందరూ నిద్రపోయాక నువ్వు నా గదిలోకి వస్తావు కదా, రైట్? అరే, నేనెందుకు నీ గదిలోకి రావడం? రాత్రికి అందరూ నిద్రపోయిన తర్వాత నువ్వే నా గదిలోకి వచ్చాయి. రియలీ? థ్యాంక్ యూ సో మచ్ అభి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ సో మచ్. నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు? మేమిద్దరం ఇలా ఉండడం నీకు నచ్చలేదా? లేదు, నాకేం ప్రాబ్లం ఉంటుంది? నేను ఇదే కదా కోరుకున్నాను. నాకు పనుంది, వెళ్తాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, కానీ కీప్ సమ్ డిస్టెన్స్. ఎక్కువగా అతుక్కోవాల్సిన అవసరం లేదు. అభి, ఏమైంది? ఇప్పుడే ఎంతో ప్రేమగా మాట్లాడావు, ఇప్పుడు సడన్ గా. తను ఇది నీకు అర్థం కాదు. ఇట్స్ సో కాంప్లికేటెడ్. ఎక్స్క్యూజ్ మీ. లేదు, ఇప్పుడు కాదు. నేనేదైతే కోరుకుంటున్నానో అది జరుగుతున్న సమయంలో నా మనసుకు ఎలాంటి ఆలోచనలు రాకూడదు. ఒక ప్లాన్ పూర్తయింది, రెండో ప్లాన్ అమలు చేయాలి. కానీ అమ్మమ్మ అసలు ఏమీ అనలేదెందుకు? నేను అనుకున్నాను ఒకవేళ తను నన్ను ఇంటికి తీసుకొస్తే అప్పుడు ఆవిడ నన్ను తప్పకుండా తిడతారని.
కానీ ఆవిడైతే అసలు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నన్ను తిడతారేమో. నువ్వు వాచ్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. టైం ఎంతైంది? 9 అయింది. ప్రతిరోజు 9 గంటలు అవుతూనే ఉంటుంది. కానీ నీ టైంలో మాకోసం ఏమైనా టైం ఉందా లేదా? లేకపోతే నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలా మేము నీతో మాట్లాడడానికి? నాకు చాలా పనుంది, నేను తర్వాత మాట్లాడతాను. మాతో నువ్వు ఈరోజే మాట్లాడాల్సి ఉంటుంది, అది కూడా ఇప్పటికిప్పుడే. అర్థమైందా నీకు? ఇందు అక్క, తను ఇలా చెప్తే వినదు. తను ఎలా మాట్లాడుతుందో తనతో కూడా అలాగే మాట్లాడాల్సి ఉంటుంది, అచ్చం తన లాంగ్వేజ్లో. నేను చెప్పేది విను. నువ్విది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అత్తా కోడల బంధంలో కోడల్ది కాదు, అత్త చెప్పినట్టు నడుచుకోవాలి. పైగా మేం మీ అత్తగారులకే అత్తగారులం. వేలు చూపిస్తే మేం వాళ్ళ చేతిని వంచేయగలం. చాలా అవమానాలు భరించాం. ఇప్పుడు మేం నీకు బుద్ధి చెప్పి తీరుతాం. పద మాతో పాటు. కానీ అమ్మమ్మ నా మాట పద, వినండి. పద. అమ్మమ్మ, ఎప్పుడు పని అమ్మమ్మ పని నన్ను అంటావు, వదలండి. వేరే ధ్యాస లేదు నీకు. ఈ ఇంటికి నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాను, కానీ ఈరోజు ఈ ఇల్లు నా ఇల్లులా అనిపిస్తుంది. తను హలో, ఏం చేస్తున్నారు మీరు? అదే నేను కూడా నిన్ను అడుగుతున్నాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు ఇదంతా నాటకమే ఆడుతున్నావు కదా. ఇక్కడ మా ఇంటికి వచ్చి ఉండడం ఇదంతా ఆలోచిస్తుంటే నాకే తల తిరుగుతోంది. నువ్వేమైనా ప్లాన్ గిని వేసి మా ఇంటికి వచ్చి ఉండడం లేదు కదా? అవును, నేనంతా ప్లానింగ్ చేసుకునే వచ్చాను. ఏం ప్లాన్ వేసావు నువ్వు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అదంతా నేను మీకు చెప్పాలనుకోవడం లేదు, చెప్పను. అర్థమైందా? నాకు చెప్పాలనుకోవడం లేదా? కనీసం ఇదేనా చెప్తావు నువ్వు? ఏదైతే చేస్తున్నావు అదంతా ఆలియా, ప్రవీణ్, అభి, ప్రజ్ఞ వాళ్ళ గురించి అయితే కాదు కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఆలియాకి దీని గురించి తెలుసా? లేదు, ఆలియాకేం తెలీదు. తను ఇక్కడికి తిరిగి వచ్చాక నేను తనకి సర్ప్రైజ్ ఇస్తాను. ఆలియాకి కూడా దీని గురించి ఏమీ తెలీదా? తను నువ్వు ప్లాన్ చేస్తున్న దాంట్లో నన్ను కూడా కలుపుకోవా? నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు ఇప్పుడు ఇక్కడ ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఎందుకంటే అసలు నాకే తెలియదు ఈ ప్లాన్ లో ఎప్పుడు ఏం చేస్తాను. ఇదేం ప్లానింగ్ అసలు? దీని గురించి నీకేమీ తెలీదా? ఏదేవైనా ఇదే నా ప్లానింగ్. దయచేసి దీని గురించి మీరు ఎవరికి చెప్పొద్దు. అలాగే నా విషయంలో ఇంటర్ఫియర్ అయ్యే అవసరం కూడా మీకు లేదు. అర్థమైందా? అరే, ఆశ్చర్యంగా ఉందే. నా ఇంటికొచ్చి నాతో కోపంగా మాట్లాడి నా మొహం మీద తలుపులు మూసేస్తోంది. ఆటలు ఆడాలనుకుంటుందా? నా పేరు అసలే వైశాలి. ముందు లోపలికి పద, చెప్తాను నీ పని. పద. వీళ్ళిద్దరూ అసలు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చెప్పు, ఏం నాటకం ఆడుతున్నావు నువ్వు? నేనేమి మాట్లాడకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనా? చూడండి, ముందు నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది ఎందుకు వినాలి? ఇంతవరకు నువ్వు చెప్పిందే విన్నాం. ఇప్పుడు నువ్వు మేం చెప్పింది వినాలి. అమ్మమ్మ, మీరు ఒకవేళ తను విషయంలో నన్ను తిట్టాలనుకున్నా, ఏవైనా అనాలనుకున్నా నేను ముందే చెప్పేస్తున్నాను. అది తను ఇక్కడే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అదే ఫైనల్. ఇక నేను ఈ విషయంలో ఎవరి మాట వినదలుచుకోలేదు. ఒకవేళ మీరు తను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే అప్పుడు నేను కూడా తెలుసు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నట్టు చెప్తుంది తను మనకి. ఈ మధ్య ఎప్పుడు చూసినా మనల్ని బెదిరిస్తుంది. అయినా నీకెవరు చెప్పారు నువ్వు చేసిన దానికి మేము నీ మీద కోపంగా ఉన్నామని? అంటే తను ఈ ఇంట్లో ఉండటం వల్ల మీకు అసలు ఎలాంటి అభ్యంతరమూ లేదా? అయినా మాకెందుకు అభ్యంతరం ఉంటుంది? నువ్వు మంచి పనే చేస్తున్నావుగా. అరే, తన్ను ఆలియాకి బెస్ట్ ఫ్రెండ్ కదా. ఒకవేళ ఆలియా ఇక్కడ ఉండుంటే తను కూడా ఇలాగే చేస్తుంది. అదీ కాకుండా ఒకవేళ తను ఆలియాకి స్నేహితురాలు కాకపోయినా సరే అప్పుడు కూడా మనం తనకి హెల్ప్ చేసేవాళ్ళం కదా. ఖచ్చితంగా. ఈడొచ్చిన పిల్ల ఎక్కడికెళ్తుంది? నువ్వు చేసింది మంచి పని. మంచి పని కాదు, చాలా మంచి పని చేసావు. ఆడదానిగా మరొక ఆడదాని బాధ అర్థం చేసుకున్నావు. మరి మేం నీ బాధను అర్థం చేసుకోలేవా? సరే, అయితే తను ఆలియాకి స్నేహితురాలుగానే కాదు, నిజానికి ఈ కుటుంబంలో ఒక భాగంగా కలిసి ఉంటుంది. మనతో పాటే ఉంటుంది, మనతోనే కలిసి తింటుంది.
తను లేవడం దగ్గర నుంచి తినడం అన్ని ఇంట్లో మనిషిలాగా చేస్తుంది.